మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ఐమాక్సెస్లో యూస్ చేసే ప్రొజెక్షన్ టెక్నాలజీస్ వచ్చేసి డ్యూయల్ xenon ప్రొజెక్టర్స్ ఆర్ XT లేజర్ ప్రొజెక్టర్స్ అనమాట. బట్ మనకు చాలామందికి తెలియంది ఏంటంటే ఇందులో డ్యూయల్ xenon ప్రొజెక్టర్స్ అనేవి ఓన్లీ 2K క్వాలిటీలో ఉంటాయి. ఓన్లీ XT లేజర్ ప్రొజెక్టర్స్ మాత్రమే 4K క్వాలిటీలో ఉంటాయి అనమాట. సో మనకు తెలియకుండానే కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్న ప్రొజెక్షన్కి కూడా ఎక్కువ అమౌంట్ అయితే పెడుతున్నాం అనమాట. సో అందుకే ఈ వీడియోలో అయితే ఈ రెండింటి ఐమాక్సెస్ని అయితే కంపేర్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో నేను ఈ రెండు ప్రొజెక్షన్ టెక్నాలజీస్ని కంపేర్ చేయడానికి నేను సెలెక్ట్ చేసుకున్న ఐమాక్సెస్ వచ్చేసి మన చెన్నైలో ఉన్న PVR Palazzo ఐమాక్స్, ఇంకా ఫీనిక్స్ మార్కెట్ సిటీలో ఉన్న ఐనాక్స్ ఐమాక్స్ అనమాట. ఫస్ట్ అయితే PVR Palazzo స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇది మనకి నెక్సస్ విజయ మాల్లో ఉన్న PVR Palazzo అయితే ఉంటుంది. ఇందులో మనకి స్క్రీన్ 5 అనేది ఐమాక్స్ స్క్రీన్ అనమాట. ఇందులో మనకి 70 feet వైడ్ ఇంకా 39 feet హైట్ అయితే ఉన్న స్క్రీన్ అయితే ఉంటుంది. ఇది వాల్ టు వాల్ రేషియో ఉన్న స్క్రీన్. అండ్ ఇందులో మనకి యూజ్ చేసే ప్రొజెక్టర్ వచ్చేసి XT లేజర్ ప్రొజెక్షన్ అండ్ ఆడియో సిస్టమ్ వచ్చేసి IMAX 12 channel ఆడియో. ఇందులో మనకి IMAX బ్రాండింగ్ ఉన్న బ్లూ కలర్ సీటింగ్ అయితే ఉంటుంది. చాలా కంఫర్టబుల్ సీట్స్ ఉంటాయి. అదేవిధంగా చాలా స్టీప్ సీటింగ్ అయితే ఉంటుంది మనకి గ్రేట్ ఇమ్మర్షన్ కోసం అయితే. అదేవిధంగా మనకి వాల్స్లో లెఫ్ట్ అండ్ రైట్ అయితే IMAX లోగోస్ అయితే ఉంటాయి అనమాట. ఇది మనకి నార్మల్ IMAX ఆడియో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది. సో ఇంకా తర్వాత ఫీనిక్స్ మార్కెట్ సిటీలో ఉన్న ఐనాక్స్ లక్స్ ఐమాక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది మనకి ఐనాక్స్ లక్స్లో స్క్రీన్ 1లో అయితే ఉంటుంది. ఈ స్క్రీన్ మనకి 63 feet వైడ్ ఇంకా 35 feet హైట్ అయితే ఉంటుంది. ఇది కూడా వాల్ టు వాల్ రేషియో స్క్రీనే. అండ్ ఇందులో మనకి 2K డ్యూయల్ xenon ప్రొజెక్టర్ యూస్ చేస్తున్నారు విత్ IMAX 5 channel ఆడియో. ఇది మనకి నార్మల్ ఐమాక్స్ స్క్రీన్ లాగా అయితే ఉండదు అనమాట. కొంచెం డిఫరెంట్ ఇంటీరియర్స్ అయితే ఉంటుంది. ఓన్లీ మనకి బ్యాక్ సైడ్ IMAX లోగో ఉంటుంది. అండ్ సీట్స్ కూడా మనకి రెగ్యులర్ PVR ఐనాక్స్లో ఏమైతే సీట్స్ ఉంటాయో ఆ సీట్సే ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే నథింగ్ స్పెషల్ అనమాట. సో స్పెసిఫికేషన్స్ అయితే చూస్తాం కాబట్టి ఇప్పుడు ఈ రెండింటి కంపారిజన్ అయితే చూద్దాం. నేను ఈ కంపారిజన్ కోసం సెలెక్ట్ చేసుకున్న మూవీ వచ్చేసి టాప్ గన్ మ్యావరిక్ అనమాట. నేను బ్యాక్ టు బ్యాక్ ఐనాక్స్ లక్స్లో ఉన్న ఐమాక్స్లో ఇంకా PVR Palazzoలో ఉన్న ఐమాక్స్లో అయితే బ్యాక్ టు బ్యాక్ షోస్ అయితే చూశాను. సో నాకు డిఫరెన్సెస్ అయితే క్లియర్గా అయితే నోటీస్ చేశాను. సో ఇప్పుడైతే వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనకి పిక్చర్ క్వాలిటీలో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేది ఖచ్చితంగా PVR Palazzoలోనే వస్తుందన్నమాట. ఎందుకంటే అది మనకి XT లేజర్ ప్రొజెక్షన్తో అయితే ఉంటుంది. సో మీకు 4K క్వాలిటీ పిక్చర్ ఉంటుంది. అదేవిధంగా లేజర్ ప్రొజెక్షన్ కాబట్టి బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట కంపేర్ టు డ్యూయల్ xenon ప్రొజెక్షన్. డ్యూయల్ xenon ప్రొజెక్షన్లో ఏంటి అంటే మనకి లేజర్ బేస్డ్ ప్రొజెక్షన్ అయితే ఉండదన్నమాట. అది ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్షన్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ల్యాంప్ బేస్డ్ అవ్వడం వల్ల మనకి అంత బ్రైట్నెస్ అవుట్పుట్ అయితే రాదు. అదేవిధంగా ఓవర్ ది టైం ఆ బ్రైట్నెస్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల అయితే మనకి అంత బ్రైట్నెస్ అయితే మనం నోటీస్ చేయం. ఇంకా మన క్వాలిటీ కూడా 2Kలో ఉంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇమేజ్. సో నేను ఫస్ట్ అయితే ఐనాక్స్ లక్స్లో ఈ టాప్ గన్ మ్యావరిక్ని అయితే చూశాను. అప్పుడు చూస్తున్నప్పుడే నాకు చాలా కొంచెం బ్లర్రీగా అనిపించింది అనమాట. సో ఆ బ్లర్రీనెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి డ్యూయల్ xenon ప్రొజెక్టర్స్లో మనకి 2 ప్రొజెక్టర్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి డాల్బీ సినిమాలో ఏ విధంగా అయితే 2 ప్రొజెక్టర్స్ ఉంటాయో ఇక్కడ కూడా 2 ప్రొజెక్టర్స్ ఉంటాయి. బట్ డాల్బీ సినిమాలు మనకి 4K క్వాలిటీలో ఉంటాయి. ఇక్కడ ఓన్లీ 2K క్వాలిటీలోనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఆ 2 ప్రొజెక్టర్ నుంచి వచ్చే ఇమేజ్ అయితే మనకి అలైన్ అవ్వాలి అనమాట. బట్ ఈ ఐనాక్స్ లక్స్లో ఉన్న ఐమాక్స్లో అయితే మనకి ఆ పిక్చర్ అయితే అలైన్ అవ్వట్లేదు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇమేజ్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీకు ఆ 2 ఇమేజెస్ అయితే కోయిన్సైడ్ అవ్వట్లేదు అనమాట. 2 కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంది రెండింటి మధ్యలో. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి అంత షార్ప్ ఇమేజ్ అయితే రావట్లేదు అనమాట. సో దీనివల్ల అయితే ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. అండ్ బ్రైట్నెస్ అయితే కొంచెం డీసెంట్ అనిపించింది నాకు. ఫస్ట్ అయితే ఐనాక్స్ లక్స్లో చూసా అని చెప్పాను కదా, ఇప్పుడు చూస్తున్నప్పుడు అయితే ఇమేజ్ సాఫ్ట్గా అనిపించింది. బట్ బ్రైట్నెస్ అయితే డీసెంట్గానే ఉంది అనిపించింది కానివ్వండి. ఆ తర్వాత PVR Palazzo ఇదే మూవీ చూస్తున్నప్పుడు అయితే నాకు అర్థమైంది అనమాట బ్రైట్నెస్ అనేది అందులో ఎంత ఎక్కువగా ఉంది, ఇందులో అయితే ఎంత తక్కువగా ఉంది అనేది. సో మీరు డైరెక్ట్గా ఐనాక్స్ లక్స్లో కనుక మీరు చూస్తే కనుక మీకు ఓకే అనిపించచ్చు. కానీ మీరు డైరెక్ట్గా బ్యాక్ టు బ్యాక్ కంపేర్ చేస్తేనే మీకు ఆ డిఫరెన్స్ అయితే నోటీస్ అవుద్ది. మెయిన్గా అయితే ఆ బ్రైట్నెస్లో అయితే మనకి PVR Palazzo చాలా బాగుందని చెప్పొచ్చు. ఇంకా అదేవిధంగా షార్ప్నెస్ కూడా మనకి చాలా ఎక్కువ ఉందన్నమాట. ఐనాక్స్ లక్స్లో ఆ స్కిన్ టెక్స్చర్స్ కానివ్వండి లేకపోతే వైట్ షార్ట్స్లో ఆ షార్ప్నెస్ కానివ్వండి అంత క్లియర్గా అయితే నోటీస్ చేయలేదన్నమాట. బట్ PVR Palazzoలో అయితే మనకు ఆ క్లోజప్స్లో ఆ స్కిన్ టెక్స్చర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా వైట్ షార్ట్స్లో కూడా అది మడ్డిగా లేకుండా క్లియర్గా ఉందన్నమాట మనకి XT లేజర్ ప్రొజెక్షన్లో అయితే. అండ్ పిక్చర్ క్వాలిటీలో అయితే PVR Palazzo అయితే ఖచ్చితంగా టాప్ ఉంటుంది. అండ్ ఐనాక్స్ లక్స్ అయితే కనీసం దగ్గరికి కూడా రాదనమాట.
సో ఆ తర్వాత ఈ రెండు ఐమాక్సెస్లో అయితే ఆడియో గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడే మనకి ఇంకో కంపారిజన్ కూడా అయిపోద్ది అనమాట. అదే మనకి ఐమాక్స్ 5 ఛానల్ ఆడియో ఇంకా ఐమాక్స్ 12 ఛానల్ ఆడియో. చాలామందికి డౌట్ ఉండొచ్చు అసలు ఈ 5 ఛానల్ ఆడియో ఏంటి, 12 ఛానల్ ఆడియో ఏంటి అని. మీకు క్లియర్గా అర్థమయ్యేలా అయితే చెప్తాను అనమాట. మనకి ఐమాక్స్ 5 ఛానల్ ఆడియోని డాల్బీ 7.1 అనుకోండి, అండ్ 12 ఛానల్ ఆడియోని అయితే డాల్బీ అట్మాస్ అనుకోండి అనమాట. మనకి 7.1లో ఏంటి, ఓన్లీ సరౌండ్ స్పీకర్స్ ఉంటే సీలింగ్ స్పీకర్స్ అయితే ఉండవు కదా. సో అదేవిధంగా ఎంఎక్స్ 5 ఛానల్ ఆడియోలో కూడా ఓన్లీ సరౌండ్ స్పీకర్స్ అయితే ఉంటాయి, ఓన్లీ టాప్ ఛానల్ స్పీకర్స్ అయితే ఉండవు అనమాట. ఇంకా ఐమాక్స్ 12 ఛానల్ ఆడియో దగ్గరికి వచ్చేసి ఇది డాల్బీ అట్మాస్లో అనమాట. మనకి ఎలా అయితే డాల్బీ అట్మాస్లో సీలింగ్ స్పీకర్స్ కూడా ఉంటాయి కదా, అదేవిధంగా మనకి ఐమాక్స్ 12 ఛానల్ ఆడియోలో కూడా సీలింగ్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. సింపుల్గా అయితే 5 ఛానల్ ఆడియో అంటే అది, 12 ఛానల్ ఆడియో అయితే అది అనమాట. సో నేను మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అయితే 5 ఛానల్ ఆడియోలో అయితే డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పొచ్చు. సరౌండ్ ఛానల్స్ బాగా వర్క్ అవుతున్నాయి, మనకి ఏ ఆబ్జెక్ట్ ఎటు వెళ్తుందో క్లియర్గా అయితే నోటీస్ చేశాను. అదేవిధంగా బేస్ అనేది డీసెంట్గా ఉందన్నమాట. మరీ ఓవర్ పవరింగ్ లేదు, అలాగని అండర్వెల్మింగ్గా కూడా లేదు. మనకి ఎంత అమౌంట్ ఆఫ్ బేస్ కావాలో అంత అమౌంట్ ఆఫ్ బేస్ అయితే ఉంది అనమాట. బట్ ప్యూర్ ప్యాలెజో దగ్గరికి వస్తే మనకి 12 ఛానల్ ఆడియో ఉంటుంది కదా, ఇక్కడ నాకు అసలైన మ్యాజిక్ అయితే తెలిసిందే అనమాట. మనకి టాప్ గన్ మ్యావరిక్లో ఫ్లైట్స్ అనేవి అలా ఫ్లై అవుతూ ఉంటాయి, ఆ జెట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడైతే నాకు క్లియర్గా ఆ సీలింగ్ స్పీకర్స్ వర్కింగ్ అనేది క్లియర్గా అయితే నోటీస్ చేశాను. సో ఖచ్చితంగా 5 ఛానల్తో పోలిస్తే ఖచ్చితంగా 12 ఛానల్ ఆడియోలో మనకి మచ్ బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇమ్మర్సివ్గా అయితే ఉంటుంది అనమాట మనకి మూవీ చూసే ఎక్స్పీరియన్స్. మనకి సీలింగ్ స్పీకర్స్ అన్నీ వర్క్ అవుతున్నాయి, అదేవిధంగా మనకి సరౌండ్ ఛానల్స్ కూడా ఇంకా క్లియర్గా పిన్ పాయింట్ చేయొచ్చు అనమాట కంపేర్ టు 5 ఛానల్ ఆడియో. సో ఖచ్చితంగా 12 ఛానల్లో మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి కంపేర్ టు 5 ఛానల్ క్లియర్గా అయితే ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉందని నోటీస్ చేశాను. సో ఇంకా బేస్ విషయం దగ్గరికి వస్తే నేను ఐనాక్స్ లక్స్లో చూస్తున్నప్పుడు అయితే ఆ జెట్స్ థ్రస్టర్స్ ఇస్తారు కదా, ఆ టైంలోనే నేను బేస్ ఇంపాక్ట్ అయితే కొంచెం ఎక్కువగా అయితే నోటీస్ చేశాను అనమాట. బట్ ప్యూర్ ప్యాలెజోలో అయితే ఆ జెట్స్ మూవ్ అవుతున్నప్పుడు కానివ్వండి, అవి అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా ఆ బేస్ ఇంపాక్ట్ కూడా స్లైట్గా ఉంది అనమాట. సో ఆ లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది ఖచ్చితంగా క్లియర్గా 12 ఛానల్ ఆడియోలో అయితే చాలా బాగుందని చెప్పొచ్చు కంపేర్ టు 5 ఛానల్ ఆడియో అనమాట. సో ఖచ్చితంగా మీకు బెస్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలంటే కంపేర్ టు 5 ఛానల్ ఆడియో ఐమాక్స్ 12 ఛానల్ ఆడియోలో అయితే మీకు పీక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ పైగా మీకు సీలింగ్ స్పీకర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు ఇంకా బెటర్ ఇమర్షన్ అయితే ఉంటుంది మూవీ చూసేటప్పుడు అయితే. సో ఇంక ఇప్పుడు ఈ రెండు థియేటర్స్లో సీటింగ్ కంఫర్ట్ ఇంకా యాంబియన్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే సీటింగ్ కంఫర్ట్ ఖచ్చితంగా ప్యూర్ ప్యాలెజోలోనే బాగుందన్నమాట. మనకి మచ్ బెటర్ సీట్స్ అయితే ఉంటుందన్నమాట. కుషనింగ్ చాలా బాగుంది, కంఫర్టబుల్ సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా పుష్ బ్యాక్ కూడా మంచిగా అవుతాయి అనమాట. కొంచెం సోఫా టైప్ సీట్స్ అయితే ఉంటాయి. సో చాలా మంచి కంఫర్టబుల్ సీటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బట్ ఒక చిన్న కాన్ ఏంటి అంటే మనకి లెదర్ సీట్స్ అయితే ఉంటాయి, ఆ లెదర్ అనేది కొంచెం వేర్ అవుట్ అయిపోయి ఉందన్నమాట, కొంచెం బ్రేకేజ్ అనేది ఉంది కొన్ని సీట్స్లో అయితే. సో అదైతే చిన్న కాన్ అని చెప్తాను. ఇంకా నెక్స్ట్ మనకి ఫీనిక్స్ మార్కెట్ సిటీలో ఉన్న ఐమాక్స్ అయితే నాకు అసలు ఆ సీటింగ్ అయితే అస్సలు నచ్చలేదన్నమాట. మనకు నార్మల్ చీప్ ఐనాక్సెస్లో ఏవైతే సీట్స్ ఉంటాయి ఇందులో కూడా అవే సీట్స్ అయితే ఉంటాయి అనమాట. అవి సరిగ్గా పుష్ బ్యాక్ అవ్వవు, మంచిగా కుషనింగ్ అయితే ఉండదు. సో నాకు అదైతే అంతగా నచ్చదు నార్మల్గా ప్యూర్ ఐనాక్స్లో సీట్స్ అయితే. సో అందులో కూడా ఓన్లీ ఆ సీట్సే ఉన్నాయి, స్పెషల్గా ఐమాక్స్ కోసం ప్రీమియం ఎక్స్పీరియన్స్ కోసం ఎటువంటి సీట్స్ అయితే లేవు అనమాట. సో నాకు అందులో అయితే సీటింగ్ అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా యాంబియన్స్ గురించి మాట్లాడితే మనకి ప్యూర్ ప్యాలెజోలో నార్మల్గా ఐమాక్సెస్ అన్నీ కొంచెం బ్లూ థీమ్తో అయితే ఉంటాయి కదా. సో అదేవిధంగా అయితే ప్యూర్ ప్యాలెజోలో కూడా ఉంటుంది. బట్ ఐనాక్స్ లక్స్ అయితే నార్మల్ ఐమాక్సెస్లో కాకుండా కొంచెం ఆ ఐనాక్స్ లక్స్ థీమ్లో అయితే ఉంటుందన్నమాట, కొంచెం రాయల్ లుక్ ఇవ్వడానికి. సో రెండు అంబియన్సెస్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. సో అది పర్సనల్ ప్రిఫరెన్స్ అని చెప్పొచ్చు. బట్ సీటింగ్ కంఫర్ట్ మాత్రం ప్యూర్ ప్యాలెజోలోనే చాలా బాగుంది అనమాట. సో నెక్స్ట్ అయితే ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇంకా ఇమ్మర్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. పేపర్ మీద చూస్తే కనుక మనకి ఐనాక్స్ లక్స్ ఐమాక్స్ కంటే ప్యూర్ ప్యాలెజో ఐమాక్స్ అనేది పెద్దది. బట్ మనం చూస్తున్నప్పుడు అయితే మనకి ఆ విషయం అనేది పెద్దగా గుర్తురాదనమాట. ఎందుకు అంటే రెండు ఐమాక్సెస్ కూడా మనకి ఆడి సైజుకి తగ్గట్టు వాల్ టు వాల్ రేషియోలోనే ఉన్నాయి. సో దీనివల్ల ఒకటి పెద్దది ఒకటి చిన్నది అన్నట్టు ఏమి ఉండదు అనమాట. మనకి రెండు డీసెంట్ సైజులోనే ఉంటాయి, మనకి రెండు మంచి ఇమర్షనే కలిగిస్తాయి అనమాట. సో మీరు ఓన్లీ స్క్రీన్ సైజ్ ఇది పెద్దగా ఉంది ఇది చిన్నగా ఉందని అయితే మీరు డిసైడ్ అవ్వక్కర్లేదు. రెండు మనకు ఆడియో సైజ్కి తగ్గట్టు బాగానే ఉన్నాయని చెప్తాను. అండ్ మనకి సీటింగ్ కూడా రెండు కూడా స్టీప్ సీటింగ్ అయితే ఉంటాయి అనమాట. సో రెండిట్లో కూడా చాలా మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి హెడ్ డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. మనకి అంత మంచి స్టీప్నెస్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఏ సీట్లో కూర్చున్నా సరే మీకు స్క్రీన్ మంచిగా కనబడుతుంది, ఎటువంటి హెడ్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో ఫుల్గా మీరు మ్యాక్సిమం ఇమర్షన్ అయితే ఫీల్ అవ్వచ్చు ఈ రెండు ఐమాక్స్ స్క్రీన్స్లో కూడా. సో ఎలాగో ఇమర్సివ్నెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐనాక్స్ లక్స్లో ఉన్న చిన్న ప్రాబ్లం గురించి అయితే చెప్పాలి. అది ఏంటి అంటే మనకి స్క్రీన్ దగ్గర ఆడియన్స్ వెళ్ళకుండా
ఒక చిన్న బ్యారికేడ్ లాంటిది ఉంది అనమాట మనకి రాడ్స్ ఇంకా రోప్స్తో. సో అదైతే మనకి మూవీ చూస్తున్నప్పుడు అయితే అబ్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. సో ఫుల్ స్క్రీన్లో మూవీ అయితే ప్లే అయినప్పుడు అయితే మనకి బాటంలో అయితే మనకి ఆ బ్యారికేడ్ అయితే వస్తుంది. సో దానివల్ల అయితే మనం కొంచెం అంత ఇమ్మర్సివ్గా అయితే ఫీల్ అవ్వలేము అనమాట, మనకి ఆబ్జెక్ట్ అనేది కొంచెం అడ్డొస్తుంది కాబట్టి. సో ఇదైతే ఒక చిన్న ఇష్యూ అని చెప్పొచ్చు. సో అలాగే ఈ రెండు ప్రొజెక్షన్ టెక్నాలజీస్ని కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఐమాక్స్ 3D గురించి కూడా చెప్పేస్తాను. మనకి ఐమాక్స్ 3Dలో ఏమైనా మూవీ చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఎక్స్టీ లేదా ప్రొజెక్షన్ ఉన్న ఆడియోనే చూస్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పాను కదా మనకి జెనాన్ ప్రొజెక్టర్లో అంత షార్ప్గా లేదు, అదేవిధంగా బ్రైట్నెస్ కూడా లేదు అని. సో మనం 3D గ్లాసెస్ పెట్టుకుంటే ఏమవుద్ది, మనకి ఇంకా ఇమేజ్ అనేది ఇంకా డిమ్ అవుద్ది, ఇంకా సాఫ్ట్ అవుద్ది అనమాట. సో అలా అయినప్పుడు మళ్ళీ మీరు 3D గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు ఇంకా డార్క్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో అందుకని మీరు 3D మూవీస్ చూసినప్పుడు అయితే ఖచ్చితంగా ఎక్స్టీ లేదా ప్రొజెక్షన్ ఉన్న ఐమాక్స్ని అయితే చూస్ చేసుకోండి. దానివల్ల అయితే మీకు కొంచెం బెటర్ బ్రైట్నెస్ ఇంకా బెటర్ కలర్స్ కానివ్వండి, బెటర్ షార్ప్నెస్ కానీ ఉంటుందన్నమాట కంపేర్ టు జెనాన్ ప్రొజెక్టర్స్. బట్ కంపేర్ టు డాల్బీ సినిమా ఖచ్చితంగా ఐమాక్స్ 3D అయితే తక్కువగానే ఉంటుంది, అదైతే 100%. బట్ మీరు ఒకవేళ ఐమాక్స్లోనే 3Dలో చూడాలనుకుంటే ఎక్స్టీ లేజర్ ప్రొజెక్షన్ కానీ కమర్షియల్ లేజర్ ప్రొజెక్షన్ కానీ ఉన్న ఐమాక్సెస్ని అయితే చూస్ చేసుకోండి కంపేర్ టు డ్యూయల్ జెనాన్ ఐమాక్సెస్. సో ఇంకా ఫైనల్గా ప్రైజింగ్ గురించి అయితే మాట్లాడేసుకున్నాం. నేను చూసిన టాప్ గన్ మ్యావరిక్ వచ్చేసి రెండిట్లో సేమ్ ప్రైస్ అనమాట. మనకి ట్యాక్సెస్తో కలిపి రెండింటికి 400 రూపీస్ అయితే అయిందనమాట. అండ్ నేను ప్యూర్ ప్యాలజీలో అయితే మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవ్ అయితే చూశాను. అది నాకు విత్ ట్యాక్సెస్ అరౌండ్ 600 దగ్గరగా పడింది. అండ్ అదే టైంలో మనకి ఐనాక్స్ లక్స్లో కూడా సిమిలర్ అదే ప్రైస్ ఉందన్నమాట. సేమ్ అందులో ఎంత ప్రైస్ ఉంది ఇందులో కూడా అదే ప్రైస్ ఉందన్నమాట. బట్ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక 400 రూపీస్ టికెట్ పెడుతున్నప్పుడు అయితే మీకు ఖచ్చితంగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న థియేటర్ని అయితే చూస్ చేసుకోవాలి. సో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేది ప్యూర్ ప్యాలాజోలో అయితే వస్తుందన్నమాట కంపేర్ టు ఐనాక్స్ లక్స్. ఎందుకంటే మీకు ప్యూర్ ప్యాలాజోలో 4K ప్రొజెక్షన్ ఉంటుంది, అదేవిధంగా 12 ఛానల్ ఆడియో ఉంటుంది, ఇంకా మచ్ బెటర్ సీట్స్ అయితే ఉంటాయి అనమాట. బట్ ఐనాక్స్లో మీకు 2K ప్రొజెక్టర్ ఉంటుంది, 5 ఛానల్ ఆడియో ఉంటుంది, ఇంకా అన్కంఫర్టబుల్ సీట్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు అంత ప్రీమియం ప్రైస్ పెడుతున్నప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చే ఐమాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు ఐమాక్సెస్ అనే కాదు, మీరు ఏ ఐమాక్స్ చూస్ చేసుకున్నా సరే మీకు ఆ ప్రైస్కి వర్తీ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఖచ్చితంగా ఎక్స్టీ లేజర్ ఆర్ కమర్షియల్ లేజర్ ఉన్న ఐమాక్సెస్ని అయితే చూస్ చేసుకోండి. కొన్ని ఐమాక్సెస్లో అయితే ఎక్స్టీ లేజర్ ప్రొడక్షన్ ఉన్నా సరే ఓన్లీ 5 ఛానల్ ఆడియోని అయితే ఉంటుంది అనమాట. సో ఆ టైంలో అయితే మనం ఏం చేయలేం. బట్ ఎక్స్టీ లేజర్ ప్రొడక్షన్ అయితే ఖచ్చితంగా మీరు ఆ 4K క్వాలిటీ కోసం అయితే మీరు వాటిని అయితే చూస్ చేసుకోండి. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఆ ఐమాక్స్ బెటర్ ఈ ఐమాక్స్ బెటర్ అని. మీకు ఎక్స్టీ లేజర్ ప్రొడక్షన్ ఉంటే చాలా బాగుంటుంది, బట్ డ్యూయల్ జెనాన్ ప్రొజెక్టర్లు అయితే మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అనమాట, అది ఎంత ఐమాక్స్ అయినా కానివ్వండి. అండ్ మనకి బెంగళూరులో అయితే కోరమంగళ ఐమాక్స్ ఉంది, ఓన్లీ అదొకటే ఎక్స్టీ లేజర్ ఐమాక్స్ అనమాట, మిగతా అన్ని డ్యూయల్ జెనాన్ ప్రొజెక్టర్స్. సో వెగా సిటీ కానివ్వండి, శాంతినికేతన్ దగ్గర ఉన్న ఐమాక్స్ కానివ్వండి, అవన్నీ ఓన్లీ డ్యూయల్ జెనాన్ ఐమాక్సెస్ అనమాట. సో మీరు వాటి గురించి కూడా అడగక్కర్లేదు, ఎందుకంటే అవి అంత వర్తీ కాదనమాట మనం పెట్టే ప్రైస్కి. సో మీకు పెట్టే ప్రైస్కి వర్తీ ఉండాలంటే ఖచ్చితంగా మీరు 4K ప్రొజెక్షన్ ఉన్న ఐమాక్స్ని చూస్ చేసుకుంటే బెటర్ అని చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ డ్యూయల్ జెనాన్ ఇంకా ఎక్స్టీ లేజర్ ప్రొజెక్షన్ కంపారిజన్ అయితే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మనం 1000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరగా ఉన్నాం అనమాట. సో ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి వాళ్ళకు కూడా ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళతో అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమనండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.